నమస్తే అందరికీ. చూసుకున్నట్లయితే మన సమాజంలో కూడా కుల రాజకీయం కావచ్చు, కులంతో ప్రతి ఒక్కరు కూడా పని పెట్టుకుంటున్నారు అనమాట. కులం ఉంటేనే మనుషులు బతుకుతున్నారు, కులం ఉంటేనే మనుషులు ఏదైనా చేయగలుగుతున్నారు, కులంతోనే రాజకీయాలన్నీ కూడా పైకి వెళ్తున్నాయి అనే దానికి కూడా చాలా వరకు అందరూ కూడా నిరూపించుకుంటున్నారు. ఇది చూసుకున్నట్లయితే రీసెంట్గా మావోయిస్టులో కూడా కులకోణం. ఎందుకు ఈ కులకోణం వచ్చింది అంటే అగ్రనేతలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు కూడా ఎన్కౌంటర్లో కూడా చనిపోలేదు. అలాగే చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మావోయిస్టులో ఉన్న అగ్రనేతలు ప్రతి ఒక్కరు కూడా లొంగుబాటుకే లోనవుతున్నారు అనమాట. లొంగిపోవడం, జనజీవన స్రవంతిలో కలిసిపోవడం వరకే సరిపోతుంది. ఒక బలయ్యేది ఎవరి అంటే దళితులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మావోయిస్టుల అగ్రనేతలు అందరూ కూడా ఆదివాసీలు కావడం కూడా చూసుకోవచ్చు మనం. అలాగే దళితులు కావచ్చు, ఎందుకంటే అగ్రకుల నాయకులందరూ కూడా లొంగిపోతున్నారు. ఎందుకంటే ఎన్కౌంటర్లో చనిపోతామని చెప్పి వాళ్ళకి ముందే గవర్నమెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వచ్చు అని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే జరుగుతూనే ఉంది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇలా లొంగిపోవాల్సిన అవసరమే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే మాలోజుల వేణుగోపాల్ బ్రాహ్మణు, అలాగే సాంబశివరావు రావుసు, అలాగే ఆశన్న, వీళ్ళందరూ కూడా బ్రాహ్మిన్స్. ఆయన బ్రాహ్మిన్సే. అంటే వీళ్ళల్లో అగ్రకుల నాయకులు కూడా ఎక్కువగా ఉండి వీళ్ళందరూ కూడా లొంగుబాటుకు లోనైపోతున్నారు. అలాగే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలా, అలాగే అక్కడ ఉన్న నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఎక్కువ కులం వాళ్ళై మన వాళ్ళు ఎందుకు బలి కావాలి, అక్కడ ఉన్న వాళ్ళ ఆదివాసులు బలవుతారు, దళితులు బలవుతారు, తక్కువ కుల వాళ్ళు బలైపోతారు అని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా లొంగుబాటుకు లోనవుతున్నారు. మళ్ళీ బయటికి వచ్చి కూడా ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు కూడా వీళ్ళందరూ కూడా చేయడం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటున్నారు, వాళ్ళ జీవనాన్ని ఎలా సాగించాలి అని చెప్పి ముందుకెళ్ళాలని చెప్పి కూడా అగ్రకుల నాయకుల మేధస్సుకు కూడా మనం అందరం కూడా ఒకసారి నమస్తే పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆలోచించే ఆలోచన కావచ్చు, వాళ్ళందరూ కూడా మనం బతుకుతాం, మన బతుకు ఇంపార్టెంట్, మన అగ్రకుల నాయకులు మనకు చెప్పారు, మనం వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళిపోదాం, మన జనజీవన స్రవంతిలో కలిసిపోదాం. బలైతే ఎవరు బలవుతారు? ఆదివాసీలు బలవుతారు. రీసెంట్గా హిడ్మా ఎన్కౌంటర్లో కూడా చనిపోవడం కూడా చూస్తూనే ఉన్నాం. ఒక ఆదివాసి చాలా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడికక్కడికి వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యపరచుకుంటూ కూడా ఒక అంచెలంచెలు కూడా ఎదుర్కొంటూ ఒక చిన్న వయసులోనే చాలా ఎత్తుకెదిగిన వాళ్ళలో చూసుకున్నట్లు ఆదివాసీలో ఒక పెద్ద మనసున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే హిడ్మాయ్. వాళ్ళందరూ కూడా ఎక్కడ ప్రతి ఒక్క వ్యూహరచనలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయనకి తిరుగులేదు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లు అగ్రకుల నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ మన ప్రాణాలు కాపాడుకోవాలా, మనం అందరం ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోవాలా, మనం ఎన్కౌంటర్ కావద్దు, మన ప్రభుత్వాలు అవన్నీ కూడా మనకి మంచి చెప్తున్నాయి, మనం వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళందరూ జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఆదివాసులు కావచ్చు, తక్కువ కుల నాయకులందరూ, తక్కువ కులం వాళ్ళు కూడా, అలాగే దళితులు ప్రతి ఒక్కరు కూడా అనకూడదు కావని, తక్కువ కులం అని అనకూడదు కానీ కాకపోతే అగ్రకుల నాయకులందరూ కూడా జాయిన్ అయిపోతున్నారు. మనం ఎందుకు ప్రాణాలు పోగొట్టుకోవాలి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి విశ్వసనీయ వాళ్ళకి కూడా అనిపించి బయటకు వద్దాం అనుకునేసరికి కూడా వాళ్ళందరూ కూడా ఎన్కౌంటర్ చేసేస్తున్నారు పోలీసులు. ఎందుకు ఇంత కుట్ర? తక్కువ కులం వాళ్ళు అయితే వాళ్ళకి జీవితం ఉండదా? వాళ్ళందరూ మనుషులు కాదా? వాళ్ళకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి. వాళ్ళు కూడా ఎక్కడో ఒక్కడ మాకు అన్యాయం జరిగిందని చెప్పాక అడవులలోకి వెళ్ళేది. అడవులలోకి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఎక్కడో ఉన్న పేదవాళ్ళకి, ఆదివాసీలందరికీ కూడా వాళ్ళు మంచి చేద్దామని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా అడవులలోకి వెళ్ళి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్న వాళ్ళ జీవితం మొత్తం పనంగా పెట్టి వెళ్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంతమంది ఇందులోనే లొంగిపోతున్నారు. 210 మంది దాకా లొంగిపోయారు. అందులో చాలా వరకు కూడా పెద్ద పెద్ద నాయకులే ఉన్నారు, అగ్రకులాలే వాళ్ళే ఉన్నారు. ఎందుకు ఇంత వివక్ష ఎందుకు చూపుతున్నట్లు? వాళ్ళ ప్రాణాలు కూడా పనంగా పెట్టి బతకాల్సినంత అవసరం ఏంది? ఇప్పుడు మావోయిస్టు పార్టీ కూడా ఆదివాసీలు దళితుల చేతిలోకి పోతుందని చెప్పి ఇంత కుట్ర ఎందుకు చేయాలని చెప్పి కూడా చాలా మంది కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు. ఇంకా రానున్న కొద్ది రోజులు కూడా చాలా వరకు కూడా లొంగిపోయే అవకాశాలు ఉన్నాయి, లొంగిపోతున్నారు కూడా. వాళ్ళలో కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఏమేమవుతున్నాయి అని దాన్ని కూడా మనం చూసుకోవచ్చు. చూస్తూనే ఉండండి టైమ్ 24/7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.